శాపగ్రస్తమైన ఇంటి రహస్యం. రత్నవల్లి అనే గ్రామంలో వృద్ధుడి పాత ఇంటి గురించి అందరికీ భయం. ఆ ఇంట్లో ఎవరు ప్రవేశించినా తిరిగి రావడం జరగదు. గ్రామస్థులు రాత్రివేళ అక్కడికి వెళ్లడానికి తహతహలాడతారు. ఒక రోజు శ్యామ్ అనే యువకుడు ఆ ఇంటి రహస్యం తెలుసుకోవాలని తలచాడు. కెమెరా, టార్చ్ పట్టుకుని రాత్రివేళ ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఇంటి లోపల నిశ్శబ్దం. గాలి కూడా ఊపిరి బిగపట్టినట్లు ఉంది. గోడలపై పాత రక్తపు మచ్చలు కనిపించాయి. తరువాత ఒక్కసారిగా తలుపులు మూసుకుపోయాయి. శ్యామ్ భయంతో ఊగిపోయాడు. మంటపైన ఒక నీడ కనిపించింది. నల్లబొంగుముఖం, ఎర్రని కళ్ళు, చేతిలో రక్తమయమైన దండ. ఆ భూతం తన చెంతకొచ్చి గట్టిగా కేకవేసింది. నా ప్రాణం తీసినవాళ్లంతా శాపగ్రస్తులు. నువ్వు కూడా ఇప్పుడు నా కోపానికి బలి. శ్యామ్ భయంతో పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని తలుపులు లాక్ అయిపోయాయి. చివరికి అతడు స్పృహ తప్పిపోయాడు. ఉదయం గ్రామస్థులు వచ్చేసరికి శ్యామ్ మృతదేహాన్ని చూశారు. అతడి ముఖంపై భయంకరమైన హావభావాలు, చెవిలో మాత్రం ఒక మాట, ఇంకెవ్వరూ అక్కడికి రాకండి. ఆ ఇంటి తలుపులు మళ్లీ ఎప్పటికీ తెరచలేదు. అయినా కొన్ని రాత్రుల్లో ఆ ఇంటి కిటికీల్లో ఎర్రకళ్ల నీడ తిరుగుతుంది అని చెబుతారు.